నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డాక్టర్స్ ప్రోగ్రామ్. ఈరోజు మన ప్రోగ్రాంలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ డాక్టర్ విజయదుర్గ గారు మనతో ఉన్నారు. దాదాపు ఈ హాస్పిటల్ ఏంటంటే పూర్తిగా హెర్బల్ మెడికేటెడ్కి సంబంధించి ట్రీట్మెంట్స్ మాత్రమే ఇక్కడ ఇస్తూ ఉంటారు. దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి అద్భుతమైన చికిత్సను అందించే ఔషధ గుణాలు కలిగిన డాక్టర్స్ పర్యవేక్షణలో చాలా మంది దీర్ఘకాలికమైన రోగులు వారి రోగాలను నయం చేసుకొని ఈ హాస్పిటల్ నుంచి లైఫ్ లీడ్ చేసి తిరిగి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు వచ్చారు విజయదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు ఈ హాస్పిటల్ గురించి, ఇచ్చే చికిత్సల గురించి మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు స్టూడియో మేడం. నమస్తే అండి. ముఖ్యంగా అంటే ఈ ఆయుర్వేదం ఈ ప్రస్తుతం ఈ ట్రెండ్లో ఏంటంటే మామూలు సైన్స్కి సంబంధించి డాక్టర్స్కి ఈ ఆయుర్వేదానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి తేడా ఏముంటుందంటారు? ఓకే అండి. ఇప్పుడు సాధారణంగా మనం నార్మల్ సైన్స్కి మన ఆయుర్వేద సైన్స్కి డిఫరెన్స్ అనేది మనం చూసుకుంటూ ఉంటే కనుక, నార్మల్ సైన్స్ అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ బేస్డ్ ఆన్ లక్షణాస్. మనం వాళ్ళకి ఒక వ్యాధి తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క లక్షణాలకి మాత్రమే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం, మనం ఫీవర్ అనేది దాంట్లో మెయిన్ మనం చూసే లక్షణాలు టెంపరేచర్ రైజ్ అవ్వడం, మీన్స్ ఉండడం, ఫుల్ బాడీ టైర్డ్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. మన ఇతర మెడిసిన్ ఇస్తారు అంటే దాన్ని సబ్సైడ్ చేయడానికి, లక్షణాలను అనేది సబ్సైడ్ చేయడానికి మెడిసిన్ అనేది ఇస్తారు. కానీ మన ఆయుర్వేద శాస్త్రానికి వస్తే మాత్రం, మన హెర్బల్ మెడిసిన్స్ అనేవి వస్తే మాత్రం ఈ రోగానికి వ్యాధికి సంబంధించినంత వరకు లక్షణాలకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనం మెయిన్ వ్యాధికి ఏదైతే కారణం ఉందో, కాజేటివ్ ఏదైతే ఉందో దానికి మనం చికిత్స అనేది అందిస్తాం. తద్వారా మనకి ఏమవుతుంది అని అంటే లక్షణాలు మాత్రమే మనకి క్యూర్ అవ్వకుండా ఆ యొక్క వ్యాధి యొక్క మెయిన్ కాజ్ అనేది మనం శాశ్వతంగా నిర్మూలించవచ్చు. అది బేస్డ్ ఆన్ మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చూసుకుంటే త్రిదోషాలని అనుసరించుకుని ఉంటుంది. ఆ త్రిదోషాలు అనేవి వాత, పిత్త, కఫ అనేది ఉంటుంది. ఈ వాతం అనేది ఏంటంటే మన బాడీ, వాత అంటే వాయు, మన బాడీ అనేది ఎయిర్ సర్క్యులేషన్కి సంబంధించినంత వరకు ఆ వాటి కేర్ తీసుకుంటుంది. ఈ పిత్తం అని మనం చూసుకుంటే కనుక, పిత్తం జీవనం అని అంటాం. అంటే మన లైఫ్ అనేది మన పిత్తం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం కఫన్ చూసుకునే అన్నట్టు ఉంటే కనుక అది బాడీ మెటబాలిజం కానీ స్టెబిలైజ్ చేయడం కానీ అన్నిటిని సరఫరా మంచిగా ఇది చేయడానికి కఫం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ దోషాలు అనేవి వాటి యొక్క విశేషన్, ఒకటి ఎక్కువ అవ్వడం, ఒకటి తక్కువ కోపం కానీ వాతం తగ్గడం కానీ, దానివల్ల అనేది మన వ్యాధి అనేది ఫామ్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఈ వ్యాధిని అనేది రూట్ కాజ్ నుంచి ఏ దోష అనేది విషేట్ అయిందో దాన్ని చూసి మనం ట్రీట్ చేసి మనకి శాశ్వత నివారణ అనేది మన సైన్స్, హెర్బల్ సైన్స్ ద్వారా అవ్వచ్చు. ఓకే, ముఖ్యంగా అంటే ఈ 3 దోషాల గురించి చెప్పారు మీరు. వాత, పిత్త, కఫ దోషాలు అనేవి ఇవి జనరల్గా ప్రతి హ్యూమన్లోనూ ఉంటూ ఉంటాయి. అంటే కొంతమందికి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, ఈ జీవన నగర సరళ అంటే కొంతమందికి నిద్రలేని సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్య, తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వడం లేదా మోషన్ ప్రాబ్లమ్స్, ఫైల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అవ్వచ్చు, లేకపోతే అవ్వడవచ్చు. వీటిని ఎలా మనం సరి చేసుకోవచ్చు అంటారు? మీ దగ్గర దీనికి ఎటుంది? ఓకే అండి, క్వశ్చన్లోనే సగం ఆన్సర్ కూడా మీరే చెప్పి. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, మన జీవన శైలి అనేది కంప్లీట్గా మన పూర్వీకులకి మనకి చాలా వరకు తేడా. ఎలా అంటే ఈవెన్ మనకి ఈ లైఫ్ స్టైల్లో ఫుడ్ తీసుకునే టైమింగ్స్ కూడా మనకి చాలా వరకు మార్పు అడిగింది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మెయిన్గా మనకి వ్యవస్థ అనేది సవ్యంగా లేకపోవడం వల్ల వస్తుంది. అంటే ఏ విధంగా అంటే మనం మార్నింగ్ 9 ఆ టైంకి 8:30 లోపు 9 లోపు తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ మన కండిషన్, మనం చేసే ప్రొఫెషన్ వల్ల అవ్వచ్చు, లేదా మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అది ఒక 10-11కి అలా వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ప్రాపర్గా ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో అది సవ్యంగా జరగకుండా ఇంప్రాపర్గా జరగాలని తీసుకుందాం మేడం. మళ్ళీ మనం మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మేడం నమస్కారం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి అండి. నేను సూర్యవర్ధన్ అండి, నేను మోడపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అంటే మా అమ్మమ్మ గురించి మాట్లాడదామని కాల్ చేశాను. ఓకే అండి, నమస్కారం అండి, చెప్పండి. అయితే మా అమ్మమ్మకి మోకాళ్ళ నొప్పులు చాలా నడవలేకపోతున్నాను. ఓకే అండి, వయసు ఎంత అని తెలియజేయగలరా అండి?
మేడం మీ అమ్మమ్మ గారి ఏజ్ ఎంతండి? 80 ఉంటారండి. ఓకే. వేరే ఇట్స్లు ఏమైనా ఉన్నాయండి? షుగర్ కానీ బీపీ కానీ? షుగర్ అంటే ఏం లేదండి, బీపీ కూడా ఏం లేదు. ఓకే అండి. యాక్చువల్గా మీరు ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారం చూసుక 80 సంవత్సరాలు అని చెప్తున్నారు. సో మనకి మోకాలు నొప్పులు అనేవి ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ అంటాం. దీనిలో ఏం జరుగుతుందంటే మనం వయసులో ఉన్న శక్తిని అనేది మనం వయసు పెరిగే కొలది మన బాడీలో ఉన్న ధాతువులన్నీ క్షీణించడం వల్ల కండరాలను అవ్వచ్చు, అలాగే ఎముకలు అవ్వచ్చు అవుతాయండి. సో దాని మూలంగా ఆ మోకాల మీద ప్రెషర్ పడిన ప్రతిసారి జనరేట్ అయిన బోన్స్ అనేవి మనకి మూమెంట్ ఇబ్బంది అవ్వడం వల్ల, చుట్టూ వల్ల నీరు చేరడం వల్ల మనకి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయండి. మీరు కనుక వీలైతే మా ఆర్జేఆర్ హాస్పిటల్లో మీకు దగ్గరలో అయితే ఉందో అక్కడికి ఆమెను తీసుకుని రండి. ఆవిడని ప్రాపర్గా ఎగ్జామ్ చేసి ఆవిడకి సంబంధించినంత వరకు ఏ ట్రీట్మెంట్స్ అనేవి అవసరమో మీకు అన్ని క్లియర్గా తెలియచేసి ఆవిడకి ఈ నొప్పులు అనేవి పరిష్కారం అనేది తెలియజేస్తారు. ఓకే అండి, మనం కంటిన్యూ చేయండి మేడం. అంటే ఒక 3 సమస్యల గురించి మనం అదే గ్యాస్ట్రిక్ కోసం మనం మాట్లాడుతున్నాము. అది నేను చెప్పిన ప్రకారం ఏంటి అంటే మన జీవన శైలి కూడా ఈ గ్యాస్ట్రైటిస్ ఫామ్ చేయడానికి ఒక ప్రధాన కారణం. అలాగే మలబద్ధకం అనేది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇతర సమస్యలతో మనకి మలబద్ధకం అనేది వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ మలబద్ధకం వల్లే మనకి 90% వ్యాధులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అది ఎందువలన అంటే నార్మల్గా ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీలో డైజెషన్ అనేది ప్రాపర్గా జరిగితే కనుక ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఆ ఎనర్జీ మనం తీసుకున్న ద్వారా ఏదైతే రిలీజ్ అయ్యిందో అబ్సార్ప్షన్ అనేది జరిగిపోతుంది. కానీ ఈ అజీర్ణం అనేది అన్షన్ అనే ప్రాబ్లం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం ప్రాపర్ డైజెస్ట్ అవ్వదు. ఆ డైజెస్ట్ అవ్వలేని మెటీరియల్ ఏమవుతుంది అంటే టాక్తాయి మారి అవి అక్కడే ఉండిపోకుండా బాడీ అందులో స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి వీకెండ్ పార్ట్స్ ఉన్నాయి ఇవన్నీ అక్కడ వెళ్ళి డిపాజిట్ అయిపోవడం వల్ల మనకి ఈ అజీర్ణం అనేది ఫామ్ అయ్యి ప్రాపర్గా మలం అనేది తయారవ్వకపోవడం వల్ల మనకి మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. ఇది కూడా మన గ్యాస్ట్రైటిస్ అనేది ఒక ప్రధాన కారణం. ఈ రెండిటికి రిలేటెడ్గా ఉంటుందండి, మలబద్ధకానికి గ్యాస్ట్రిక్? ఖచ్చితంగానండి. ఎప్పుడైతే మనకి మోషన్ అనేది ప్రాపర్గా ఎక్స్క్రీషన్ అనేది జరగలేదో మనకి సాధారణంగా అప్పాన వాయువు అంటాము, అది మనకి బయటికి వెళ్ళట్లేదు. లైన్లో ఉన్నాడు మేడం, అది మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నమస్తే అండి, మేము సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. ఓకే, మీ పేరు చెప్పండి. మా పేరు వచ్చేసి శశి. శశి గారు, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో మాట్లాడండి. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇది మా నాన్నమ్మకి అంటే అరికాళ్ళలో బాగా నల్లగా అయ్యి మొత్తం గోకులు వేస్తుంది తనకు. ఓకే అండి. అంటే 3-4 years నుంచి బాగా ఆయింట్మెంట్స్ వాడుతుంది, ప్లస్ అవేమంటే చెట్ల మంద వాడింది. 2-3 years ఏమంటారు దాన్ని కొంచెం బ్లాక్ సీడ్ పెట్టింది. ఓకే, అది వయసు తెలియజేయగలరా మీరు? ఒక 55-60 ఉంటుంది. ఆమెకి కాళ్ళల్లో ఏమన్నా పగులులా వచ్చి పొట్టులా అలాంటిది ఏమన్నా సమస్య ఉందా అండి? అలాంటిది ఏం లేదు కానీ మొక్కైపోతుంది. ఓకే, అరికాలలో మందంగా ఏమైనా కనిపిస్తూ ఉంటుందా? ఓకే అండి. ఇప్పుడు మనం కనుక ప్లాంటార్ సోరియాసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది అండి. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే మన అరికాలు ఏదైతే ఉందో అక్కడ ఉన్న చర్మం అనేది ఈ టాక్సిన్స్ అనేవి అక్కడ డిపాజిట్ అవ్వడం వల్ల ఆ చర్మం ఏదైతే ఉందో అది మందంగా తయారవి మనకి మన లేకపోయినా ఇంప్రాపర్గా మనం జీవనశైలి తీసుకోకపోవడం, అక్కడ పగులు రావడం, అందులోంచి రక్తస్రావం జరగడం ఇవన్నీ ఉంటాయి. కనుక మన ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి చూపించుకుని పరిశోధన దానికి తీవ్రత అనేది పెరగకుండా తక్షణమే మీకు ఆ వ్యాధి యొక్క లక్షణాలు తగ్గి విముక్తిని పొందొచ్చండి.
సోరియాసిస్ ఓన్లీ అరికాళ్ళ వరకే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి? లేదండి, యాక్చువల్లీ సోరియాసిస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. Okay. మోడర్న్ సైన్స్ ప్రకారం చూసుకుంటే మనం మెయిన్ గా ఒక 5-6 టైప్స్ చెప్తాము. ఎరిథ్రోమాటస్ సోరియాసిస్ అంటాము, గట్టెడ్ సోరియాసిస్ అంటాము, అలాగే ప్లాంటోపామా సోరియాసిస్ అంటాము, స్కాల్ప్ సోరియాసిస్, నెయిల్ సోరియాసిస్. అంటే ఆ వ్యాధి యొక్క లక్షణాలను బట్టి వచ్చే ప్లేస్ ని బట్టి మనం డిఫరెన్షియేట్ జరుగుతుంది. ఇప్పుడు మనం స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్పుకుంటే తలలో చుండ్రులాగా వస్తుంది, చుండ్రులాగా పొట్టులాగా పొలుసులు రాలడం. అక్కడ మనకి ప్రతిరోజు హెడ్ బాత్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఒకవేళ ప్రతిరోజు హెడ్ బాత్ చేసినా కూడా వాళ్ళకి ఆ సమస్య అనేది తగ్గదు. దురద ఉంటుంది, పొట్టు రాలుతుంది, అండ్ చెవి వెనక భాగం కావచ్చు. ఇవన్నీ స్కాల్ప్ సోరియాసిస్ లో ఉండే లక్షణాలు. ఒకవేళ మనం ప్లాంటోపామా సోరియాసిస్ తీసుకుంటే, ప్లాంటోపామా అంటే మన అరచేతులు అరకాళ్ళు, ఇందులో వచ్చే కండిషన్ మనం ప్లాంటోపామా సోరియాసిస్ అంటాం. ఇంకొక కండిషన్ మనం చూసుకుంటే కనుక నెయిల్ సోరియాసిస్. కొంతమందికి ఓన్లీ నెయిల్ బడ్ లో మాత్రమే ఇన్ఫెక్షన్ లా వస్తుంది. తద్వారా ఆ నెయిల్, హెల్తీ నెయిల్ ఏదైతే ఉందో ఆ ఎనామిల్ అంతా పాడైపోయి అది పుచ్చిపోయి పాడైపోతుంది. అది నెయిల్ సోరియాసిస్. అలా ఒక్కొక్క ప్లేస్ ని, అది వచ్చే ప్లేస్ ని బట్టి, అలాగే దాని లక్షణాన్ని బట్టి మనం టైప్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు నెయిల్ గురించి చెప్పారు, అంటే ఆ ఒక్క ఫింగర్ కే పదే పదే అవడం జరుగుతుంది? అలా ఉండదండి. యాక్చువల్ గా మనకు ఒక నెయిల్ ఇన్ఫెక్ట్ అయ్యింది అనుకోండి, ఆ నెయిల్ అనేది ఒకటి మనం ప్రాపర్ గా సరైన సమయంలో సరైన పద్ధతిలో మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే దాన్ని మనం నిర్మూలించవచ్చు. ఏ విధంగా అంటే, పాడైపోయిన గోరు ఇప్పుడు అది ఇనీషియల్ స్టేజ్ లో ఉంటే ఖచ్చితంగా అది మళ్ళీ ఫ్రీడమ్ ముందు ఉన్న స్టేజ్ కి మనం తీసుకురావచ్చు. కానీ ఆల్మోస్ట్ ఇంకా 99% వాళ్ళకి ఆ గోరు అనేది పాడైపోయింది అంటే అది నిర్మూలన దాని అంతా అదే అయిపోయి మళ్ళీ అది ఫ్రెష్ గా మనకి హెల్తీగా రావడానికి అనేది మనం మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. అసలు ఎందుకు వస్తుంది అంటారండి ఈ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. చాలా వరకు మన మోడర్న్ సైన్స్ ప్రకారం మనం చూసుకుంటే, ఇప్పుడున్న పరిశోధనలను బట్టి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గా మనం పరిగణిస్తాం. అంటే ఏ విధంగా అంటే, హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వర్మ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే వర్మ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. యాక్చువల్లీ ఏంటంటే మా మిసెస్ కి కొంత డైజెస్టింగ్ ప్రాబ్లమ్ లో, అంటే ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్ టైం తీసుకున్నా, అంటే కొంత టైం ల్యాగ్ లో తీసుకున్నా కూడా డైజెస్ట్ కాకపోవడం చాలా ప్రాబ్లమేటిక్ అయితే ఉంది. సో దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి? అంటే ఇన్ టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లము, లేకపోతే కొంచెం వెయిట్ ఉంటుంది తను. ఓకేనండి. యాక్చువల్గా మనం చూసుకుంటే ఇండైజెషన్ అనేది చెప్పారు కదా, ఆయన ప్రధాన కారణంగా అక్కడే మనకి అనేది మెయిన్ కారణం కనిపిస్తుంది. ప్రాపర్గా డైజెషన్ అనేది జరగట్లేదు. ఫస్ట్ అంటే ఆ బాడీలో ఉన్న అగ్ని అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. సో దానికి ఖచ్చితంగా మనం దీపనం అనే డ్రగ్స్ని, అంటే మన లోపల ఉన్న డైజెస్టివ్ ఫైర్ అనేది ఫస్ట్ చేయాలి. ఆ డైజెస్టివ్ ఫైర్ అనేది ఎప్పుడైతే మనకి సవ్యంగా మనకి ఇదవుతుందో అప్పుడే మాత్రమే మనకి ఈ డైజెషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఆ డైజెషన్ ప్రాపర్గా జరగడంతో పాటు మనం తీసుకున్న ఆహారం కూడా పాచనం, అంటే బాడీకి కరెక్ట్గా ఎవ్రీ సెల్కి అబ్సర్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లం అనేది మనకి తగ్గుతుంది. ఎప్పుడైతే మనం ఇది అగ్నిదీపనం అనే చేసుకుంటామో. అవునండి, మన ఆర్జేఆర్ హాస్పిటల్ కి మీరు కనుక వచ్చినట్టయితే మీ యొక్క అవస్థ చూసి, మీ నాడి చూసి, మీకు ఏ దోషం అనేది విషేట్ అయ్యి ఉందో దానికి సంబంధించినంత వరకు మీ ఇండైజెషన్ క్లియర్ అవ్వడానికి మెడిసిన్స్, ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారానే సరిపోతుంది. మన మెడిసిన్స్ తీసుకున్న కొన్ని వారాలకి ఇమీడియట్ గా మీకు ఒక 2-3 డేస్కే మీకు ఇండైజెషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, అంటే నాడి చూసి మనకు బాడీలో ప్రాబ్లం ఏదుందో చెప్పగలుగుతారు? చెప్పగలుగుతామండి. ఒకసారి నాది ట్రై చేయండి మేడం. మీకు డైజెస్టివ్ ట్రాక్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? ఎస్, లైట్గా ఉన్నాయండి. గతంలో కానీ ఇప్పుడు కానీ మీకు ఏమన్నా కఫానికి సంబంధించిన మీన్స్ ఏమైనా ఆవేశం రావడం కానీ
అలాంటి సమస్యలు ఏమైనా? చిన్నప్పుడు అయితే కొంచెం సైనస్ ప్రాబ్లం ఉండిందండి. అదే విధంగా ఓకే. యాక్చువల్గా ఇప్పుడు మన బాడీలో ప్రాబ్లం మీకు అలా పట్టుకుంటే తెలుస్తుందండి, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకనంటే ఇది ఈ రోజు కనుగొన్న శాస్త్రం కాదండి. మన ఆయుర్వేదం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం. మనం ఇంకా ఆశ్చర్యానికి గురవ్వాలి. ఎలా అంటే ఆ టైంలో మనకి ఎటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఎటువంటి సైంటిఫిక్ లేవు. జస్ట్ బై నాడి పట్టుకుని మాత్రమే. అంటే ఈ నాడిలో కూడా ఎన్నో రకాలు ఉంటాయండి. జస్ట్ మనకి చాలా మందికి తెలిసింది ఏంటి అంటే వాత పిత్త కఫం మాత్రమే అనుకుంటాం. అండ్ ఈ వాత పిత్త కఫంలో కూడా మనం గతీస్ అనేవి ఉంటాయి. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాం మేడం. ఓకే అండి, మీ పేరు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నా పేరు దేవిక. మా మనవరాలకు మోషన్ సాఫ్ ఉండదండి. ఓకే. పుట్టినప్పటి నుండి ఏమకు మోషన్ గోలెత్తేనే సాఫ్ అవుతుంది. 3-4 రోజులకు ఒకసారి వెళ్ళండి. ఓహో, అంటే బై బర్త్ అంటే చిన్న మంత్స్ బేబీ నుంచి అలానే ఉందండి ప్రాబ్లము? ఫస్ట్ నుంచి అట్లే ఉన్నది మేడం. ఓకే ఓకే అండి. మోషన్ ఫ్రీగా ఉండేది. ఇప్పుడు ఆమె వయసు ఎంత అండి? ఇప్పుడు 14 సంవత్సరాలు. ఓకే. ఆవిడకి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయండి? అంటే జెనెటికల్ గా పుట్టినప్పటి నుంచి ఏదైనా డెవలప్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయండి? అప్పుడు ఒక 2 సంవత్సరాల కింద అది ఫిక్స్ వచ్చిందండి. ఓకే. ఏం లేదు, ఒక ఫిక్స్ వచ్చింది, 2-3 సార్లు వచ్చింది, తగ్గింది. ఇప్పుడు బాగానే ఉన్నది. ఇప్పుడు ఆ సమస్య అయితే ఇది లేదు. ఓకే. ఇప్పటికీ కూడా అలాగే 2-3 డేస్ కి ఒకసారి మోషన్ అనేది పాస్ అవుతుంది అంటున్నారు. ఓకే. పాప లీన్ గా ఏదైనా మెడిసిన్ మోషన్ కి సంబంధించి వాడితేనే అవుతుంది? ఓకే, వాడితేనే వస్తుంది, లేకుంటే వస్తలేదండి. ఎంత కారం కలిపెట్టినా వస్తలేదు. ఇతర టెస్ట్లు ఏమన్నా చేయించారమ్మా? వేరే ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అని? లేకపోతే కాకపోతే ఏంటంటే టాబ్లెట్ ఇస్తాను, ఇట్లా పోతలేదండి. ఓకే. అలా ఎప్పుడు చేయకూడదమ్మా. మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే జస్ట్ మీరు మోషన్ రావడానికని ట్రీట్మెంట్ చేస్తున్నారు తప్ప అది రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది మీరు తెలుసుకోవటం లేదు. ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటి అని అంటే ఆ మోషన్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని మనం పరిశోధన చేయించుకోవాలి. సరేనమ్మా. ఈ ఓన్లీ ఇప్పుడు మనం కొన్ని రోజుల నుంచే ఉంది అనుకోండి, ఇండైజెషన్ వల్ల కానీ అజీర్ణం వల్ల కానీ మనకు మలబద్ధకం వచ్చింది అని అనుకుంటాం. కానీ బై బర్తే ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా మన డైజెస్టివ్ ట్రాక్లో అనేది ఏదో ఒక సమస్య ఉంటుంది. అది మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకుని సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను అనేది మనం నిర్మూలించవచ్చు. మీరు దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి పాపను తీసుకుని రండి. మీకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి మీ వ్యాధి యొక్క అవస్థను చూసి మన డాక్టర్లు సరైన సూచనలన్నీ మీకు తెలియజేస్తారు. ఓకే అమ్మా, విన్నారు కదా, ఆ సమస్యను అయితే ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిరండి. నెక్స్ట్ మేడం, ఆయుర్వేదం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే నాడీ పట్టుకున్నప్పుడు బాడీలో ఉన్న ఏ ఆర్గాన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది, అంటే మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్కి ఖచ్చితంగా మన బాడీ రియాక్ట్ అయ్యి తీసుకుంటుందా? 100% అండి. ఇప్పుడు మీరు మన ఆర్జేఆర్ హాస్పిటల్కి మీరు కావాలంటే విజిట్ కండి. ఒక రోజులోనే మనకి థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఓకే. అండ్ దట్టు ఎలా వస్తారు అంటే సివియర్ కండిషన్లో. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఆల్మోస్ట్ క్రానిక్ స్టేజ్లో పేషెంట్స్ కూడా, ఇప్పుడు మనం కీళ్ళవాతం చూసుకున్నాం అనుకోండి, బెడ్ రిడన్ పేషెంట్స్ని ఇద్దరు తీసుకుని రావడం, స్ట్రెచ్చర్తో తీసుకురావడం, వీల్ చైర్తో తీసుకురావడం, ఇలాంటి కండిషన్. ఒకవేళ సోరియాసిస్ తీసుకుంటే మొత్తం షర్ట్ ఇప్పితే కనుక వాళ్ళు కూర్చున్న ప్లేస్ అంతా పొట్టు రావడం, ఇలాంటి సివియర్ చాలా అసలు వాళ్ళ మొత్తం వాళ్ళ లైఫ్ అంతా ఎంత సాడ్ గా. అదే మెయిన్. అప్పుడు ఈ సోరియాసిస్ పేషెంట్స్ కి మెయిన్ ఉండేదే మానసిక ఒత్తిడి. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనంత మానసిక ఒత్తిడి అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అదే ఇలాంటి క్రానిక్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్ కూడా మా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్యూర్ గా ఆర్గానిక్ గా ఎటువంటి మినరల్స్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ హెర్బల్ బేస్ మీదే మనం మెడిసిన్స్ అనేవి ఉంటాయండి. దీనికి ఎటువంటి పథ్యం కానీ అవసరం లేదు, అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ ముందు మనం చెప్పుకున్నట్టయితే మనం నాడి కోసం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ నాడి అనేది కూడా మనకి ఓన్లీ 3 నాడీలు మాత్రమే చాలా తెలుస్తుంది. అది కూడా ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇలా చూసిన వెంటనే పలానా సిస్టమ్ లో ఎలా ఉంది అనేసి. అదే ఇది ఎలా అంటే మన చదువుకునేటప్పుడే మన ఇప్పుడు వాతం అనేది ఉంది అనుకోండి, ఆ వాతం ప్రాపర్ గా ఉంటే దాని లక్షణాలు ఏంటి, అది విషియేట్ అయితే
దానికి వేరే వ్యాధులు వస్తాయి, అది తక్కువైన వ్యాధులు వస్తాయి. ఈ నాడిలో మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ వాతం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, అలాగే పిత్తం కూడా. ఈ వాతం సంబంధించి మనకి ఎక్కువగా ఉంది అని అంటే కనుక పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనకి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అది ఏ నొప్పి అయినా అవ్వనివ్వండి, జాయింట్ నొప్పి అవ్వచ్చు, తలనొప్పి అవ్వచ్చు, ఏమైనా. రైట్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి, మీ సమస్య ఏంటి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నేను సిద్దిపేట నుంచి మాట్లాడుతాను. మేడం నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి. మేడం యాక్చువల్గా నాకు ఈ ఎండాకాలం రాగానే ఈ మొత్తం సెట్ బాగా వస్తుందండి. మామూలుగా ఉండడమే నల్లగా ఉంటాను, సో ఇంకా ఎక్కువ బ్లాక్ అయిపోతున్నా. అంటే సెట్ బాగా వస్తుంది, నీళ్లు కూడా ఎక్కువనే తాగుతాను, కానీ ఎక్కువ వస్తుంది. ఓకే అండి, మీరు ప్రొఫెషన్ ఏంటని చెప్పగలరా? మీ వయసు ఎంత, మీ ప్రొఫెషన్ ఏంటి? నా వయసు వచ్చేసి 24 ఉంటానండి. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను ఇక్కడ బయట వ్యవసాయం చేస్తున్నాను మేడం. ఓకే అండి, మీరు చెప్పిన ప్రశ్నలోనే సగం సమాధానం అనేది ఉంది. మీరు ఏదైతే వ్యవసాయం అని చెప్తున్నారో అది మనం ఇంట్లో సెడెంటరీగా ఒక చోట కూర్చుని చేసేది కాదు. మీరు డైరెక్ట్గా సన్లైట్లో అనేది ఎక్స్పోజర్ అవుతున్నారు. తద్వారా మనకి ఏమవుతుంది అని అంటే మన బాడీలో ఉన్న మెటబాలిజం మంచిగా జరగడం వల్ల మీకు ఎక్స్క్రీషన్ ఏదైతే ఉందో అది త్రూ స్వెట్ ద్వారా మీకు బయటకు వచ్చేస్తుంది. మీరు సింపుల్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఎవ్రీ 1 అవర్కి ఒక 2 గ్లాసెస్ అనేది వాటర్ కంపల్సరీ తీసుకోండి. చాలామంది నిర్లక్ష్యం చేసే విషయం ఏంటి అంటే ప్రాపర్గా వాటర్ తీసుకోరు. దీనివల్ల కూడా మనకి చాలా వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయండి. మెయిన్గా డీహైడ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు 24 ఇయర్స్కే బ్లాక్ అయిపోతున్నాను, పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది అని అంటే దానికి ఒక కారణం మనం డైరెక్ట్గా సన్లో ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఒకటి. ఇంకొకటి ఎక్కువ స్వెట్ అవుతుంది, బాడీ తట్టుకోలేకపోతుంది అని అంటే ప్రాపర్గా ఇంటేక్ ఆఫ్ వాటర్ లేదు మీ దగ్గర, అలా అది ఒకటి. ఇంకొకటి ఏంటి అని అంటే మన బాడీలో పిత్తం అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి. అదే మన బాడీ కాంప్లెక్షన్కి సంబంధించినంత వరకు మనకి హెల్ప్ అయ్యే అంశం. సో ఆ పిత్త విశేషణ ఉన్నా కూడా మనకు అలా జరుగుతుంది. ఒకవేళ ఈ సమస్య మీరు ఈ వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకొని డిహైడ్రేషన్ తగ్గించుకున్నాక కూడా మీకు ఇబ్బంది కొనసాగుతుంది అంటే కరీంనగర్లో మా బ్రాంచ్ అనేది ఉందండి. మీరు ఒకసారి విజిట్ అయ్యి మా డాక్టర్ యొక్క సూచనలన్నీ తీసుకుని మీరు ఈ ఇబ్బంది నుంచి శాశ్వత పరిష్కారం పొందవచ్చండి. ఓకే విజయలక్ష్మి గారు, అలాగే అంటే ఇప్పుడు స్వెట్ గురించి మాట్లాడారు. నార్మల్గా కొంతమందికి లేడీస్ కూడా ఇంట్లో జస్ట్ ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తుంటే కూడా చెమటలా కారిపోతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ టాబ్లెట్ వేసుకోండి, బీపీ ఎక్కువ ఉన్నప్పుడు అంత చెమటలు వస్తూ ఉంటాయి అట్లా మాట్లాడుతూ ఉంటారు. అసలు చెమటకి బీపీకి మన హెల్త్కి ఏమైనా సంబంధం ఉందా? యాక్చువల్లీ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనకి ఏంటి బీపీకి స్వెట్కి రిలేషన్ ఎక్కడా లేదు. యాక్చువల్గా మనం ఆ రిలేషన్ మాట్లాడుకోవాలి అని అంటే సర్టైన్ ఇప్పుడు మనకి కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి కదా, హార్ట్ స్ట్రోక్ సంబంధించి ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనకు ఒక అలారం సైనింగ్ లాగా మనకు ముందస్తు జాగ్రత్తగా మనం ఇదొక లక్షణంలా చెప్తాం. ఇప్పుడు బీపీ పేషెంట్ ఆల్రెడీ వాళ్ళ బీపీ పేషెంట్ అయ్యుండి ఇంప్రాపర్గా మెడిసిన్ అనేది వేసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకోవడం, లేదా ఒక రోజు విడిచి రోజు వేసుకోవడం, వేసుకోకుండా వదిలేయడం, వాళ్ళకి ఇలాగ ఏదైనా లక్షణం కనిపిస్తే వేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఓవర్గా ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల డైరెక్ట్గా మన బ్రెయిన్ సెల్స్ అనేది డ్యామేజ్ చేస్తుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే బ్రెయిన్లో ఆ సెల్స్ డ్యామేజ్ అయిన చోట బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. ఆ క్లాట్ అవడం వల్ల అక్కడ ఒక హెమరేజ్లా ఫామ్ అవుతుంది. తద్వారా అది ఫస్ట్ మనకి ఒక 3 అలారం సైన్స్ అనేది ఇస్తుంది మన బాడీ మనకి. లైక్ ఏంటి అంటే మీరు చెప్పినట్టుగా ఎక్సెసివ్ స్వెట్ వచ్చేయడం, ఒక్కసారిగా బాడీ ఫుల్గా ఈవెన్ మనం వేసుకున్న క్లాత్స్ కూడా మనకి తడిచిపోతుంది, ఇలా పిండితే కారేంత చెమటలు వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనం డైలీ ఫ్రీగా నడవగలుగుతాం, కానీ ఇలా మనకి ఎప్పుడైతే జరిగిందో నాట్ ఈవెన్ ఒక 2 అడుగులు కూడా మనకి ముందుకు వేయలేం, అంత వీక్నెస్ వచ్చేస్తుంది. ఈవెన్ ఒక గ్లాస్ వాటర్ కూడా మన చేతితో తీసుకోలేము. ఇంకొక ప్రధాన లక్షణం మనకి కొంచెం నోరు అనేది వంకరగా వెళ్ళడం. ఇప్పుడు మనకి కనుక రైట్ సైడ్ అనేది ఈ బ్లడ్ క్లాట్ అనేది ఏర్పడితే మనకి లెఫ్ట్ సైడ్కి నోరు అనేది ఇది అవ్వడం, ఇది కూడా ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు.
అంటే ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళ సమస్యల్ని చూసుకుంటే ఈ బీపీ గురించే మనం మాట్లాడుతూ ఉంటే బీపీ ఎంత ఉంటే రెగ్యులర్గా ట్యాబ్లెట్ వేసుకోవాలి? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్తున్న డాక్టర్ల రేటింగ్ ఏంటంటే 140 ఉన్నా కానీ రెగ్యులర్గా ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అది నార్మలే బీపీ అని చెప్తున్నారు. కొంతమంది డాక్టర్స్ ఏమో లేదు 120 ఉన్నా రెగ్యులర్గా బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి అంటున్నారు. బీపీ ట్యాబ్లెట్స్ వన్స్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ అది కంటిన్యూ చేయాల్సిందేనంటారా? యాక్చువల్గా మన హెర్బల్ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు మోడర్న్ సైన్స్ అనేది మనం పక్కన దీనికి వ్యత్యాసం చెప్తానండి నేను. ఒకటి మోడర్న్ సైన్స్ ప్రకారం మనం చూసుకుంటే కనుక ఒక్కసారి మనం బీపీ టాబ్లెట్ అనేది స్టార్ట్ చేసామంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా వాళ్ళు వ్యాధికి మందు అనేది ఇవ్వకుండా దాని వచ్చిన లక్షణానికి ఇస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే బీపీ పెరిగిందో ఆ ప్రెషర్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఒక ఇంత ఎంజీ అనేది మనకి ఒక టాబ్లెట్ ఇస్తున్నారు. సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఆ టాబ్లెట్ పవర్ వల్ల మనకి ఇది నార్మల్ చూపిస్తుంది, కాకపోతే అక్కడ వ్యాధి అనేది నిర్మూలన అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, జస్ట్ మనం ఆ లక్షణాన్ని మాత్రం తగ్గిస్తున్నాం. కానీ హెర్బల్ మెడిసిన్స్లో ఎలా అంటే మనం దాని యొక్క మెయిన్ కాజ్ని మనం ట్రీట్ చేయడం వల్ల మనం నిరంతరంగా హెర్బల్ మందులు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ మనం తీసుకుని మనం మందులు తీసుకున్నప్పుడు అటు మోడర్న్ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దాంతోపాటు మనం తీసుకుంటూ మనకి ఇక్కడ మన మెడిసిన్ తీసుకున్నాక స్టెబిలైజ్ అయిన తర్వాత నెమ్మదిగా మనం మోడర్న్ మెడిసిన్ అనేది తగ్గించేస్తాం. ఆ మోడర్న్ మెడిసిన్ తగ్గించిన తర్వాత కూడా మధ్యలో చెకప్ చేసుకుంటూ మన బీపీ అయినా షుగర్ అయినా స్టెబిలైజ్గా ఉంది అంటే కనుక నెమ్మదిగా మన మెడిసిన్ కూడా మనం డిక్రీజ్ చేసుకుంటూ సరైన జీవన శైలి, ఎటువంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళు ఫుడ్స్ కరెక్ట్గా తీసుకుంటూ మెడిసిన్ లేకుండా కూడా ఆరోగ్యంగా మన హాస్పిటల్లో చికిత్స పొంది ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక 60 years మా మదర్ ఉన్నారనుకోండి, తను రెగ్యులర్గా బీపీ టాబ్లెట్ వాడుతుంది, దానికి మీ దగ్గరికి వస్తే దీనికి ప్రత్యేకంగా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది? అదేనండి, ఇప్పుడు యాక్చువల్గా మనం ఏ వ్యాధి అయినా సరేనండి, సమయం అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఆ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగింది హైపర్ టెన్షన్ అండ్ 60 years ఆఫ్ పేషెంట్ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇనీషియల్గా మీ మదర్ ఏదైతే మోడర్న్ మెడిసిన్ వాడుతున్నారో దానికి మనం మెడిసిన్తో పాటు మన మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ మెడిసిన్ 2 మెడిసిన్ మనకి ప్రాపర్గా వెళ్ళి ఒక 1 month అలా మనం చెక్ చేస్తే 1 monthలో ఒక 3-4 times మనం రీచెక్ చేస్తాం. స్టెబిలైజ్గా వెళ్తుంది అంటే కనుక మీ మదర్ ఏదైతే మెడిసిన్ వేసుకుంటున్నారో దాన్ని హాఫ్ ఆఫ్ ద డోస్కి మనం తగ్గించేసి మన మెడిసిన్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇదే ప్రకారంగా కొన్ని క్రమంగా మనం మెడిసిన్ వాడుకుంటూ ఇంకా స్టెబిలైజ్డ్గా ఉంది అని అంటే కనుక కొన్ని నెలలు ఒక 3 to 6 మందులు అనేది వాడుకోవాలండి. అంటే వయసు రీత్యా కూడా మన ట్రీట్ డిఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకని ప్రత్యేకించి వయసు చెప్తున్నానంటే నార్మల్ ఏజ్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఒకలా ఉంటుంది, కొంచెం వయసు పెరిగే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఒకలా ఉంటుంది. మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో నార్మల్ 40s 50s వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి వెంటనే మనకి రెస్పాండ్ అనేది అవుతారు అండ్ మనం కొన్ని రోజులకి వాళ్ళకి వెంటనే మనం ట్రీట్మెంట్ అనేది స్టాప్ చేసేయచ్చు. కానీ ఈ వయసు కొంచెం పైబడిన వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, అయినా కూడా మన ఆర్జేఆర్ హెర్బల్ మెడిసిన్స్ కంటిన్యూస్గా వేసుకోవడం వలన అది స్టెబిలైజ్ అయిన కొన్ని రోజులకి మనం మెడిసిన్ ఒకేసారి మానేయకుండా డోస్ తగ్గించుకుంటూ వచ్చి మనం స్టాప్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే, అలాగే మేడం ఇప్పుడు నార్మల్ డాక్టర్స్ ట్రీట్మెంట్కి మీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి అసలు ఎంత తేడా ఉందంటారు? ఏం తేడా చెప్పొచ్చు అంటారు? అదేనండి, ఒకటి మనం మెయిన్గా చూసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ప్రకారం చూసుకుంటే కనుక మన హెర్బల్ మెడిసిన్స్లో 2 రకాల చికిత్స చెప్పుకుంటామండి. ఆయుర్వేదం ప్రకారం శమనం చెప్పుకుంటాం, శోధనం చెప్పుకుంటాం. అది మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఒకటి మనకి సబ్సైడ్ శమనం అనేది పాసిఫికేషన్లో చెప్పుకుంటాం, వెంటనే మనకు ఆ సిమ్టమ్స్ నుంచి బయట రిలీఫ్ వచ్చేసేది. ఇంకొకటి శోధనం అని చెప్పుకుంటాం, అంటే ప్యూరిఫికేషన్. అది ఏంటి అని అంటే మనం పంచకర్మ థెరపీస్, వర్మ థెరపీస్ ద్వారా ఇప్పుడు మనకి సోరియాసిస్ ఉందనుకోండి, కోలోన్ హైడ్రోథెరపీ చేస్తాం. మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఫస్ట్ మనం లైన్ ఆఫ్ చూసుకుంటే సోరియాసిస్ వాళ్ళకి కోలోన్ హైడ్రోథెరపీ అనేది ఇస్తాం. ఇది ఏమవుతుందంటే బాడీలో ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న టాక్సిన్స్ అన్ని అది బయటికి పారదోలుతుంది. తద్వారా మనకి లక్షణాలు అనేవి వెంటనే
సబ్సైడ్ అయిపోతాయి. అండ్ ఈ ప్రొసీజర్స్లో కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఉండవు. సోరియాసిస్ కంప్లీట్గా ఖచ్చితంగా క్యూర్ అవుతుందండి. అలా క్యూర్ అయిన పేషెంట్ లక్షల మంది మా హాస్పిటల్లో పొంది ఇప్పటి వరకు ఒక 10-15 ఇయర్స్ అయినా కూడా ఆ లక్షణాలు తిరిగి రాకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు అంటే అదొక మొండి వ్యాధి. సోరియాసిస్ గురించి మాట్లాడాలంటే ఎన్ని టాబ్లెట్లు ఎన్ని క్రీములు వాడుతూనే ఉంటారు చాలా మంది ఉన్నోళ్ళు కూడా. అదేనండి, యాక్చువల్గా సోరియాసిస్ ఎంత మొండి వ్యాధి, దీర్ఘకాలికమైన వ్యాధి అయినా కూడా మనం సరైన సమయంలో సరైన పద్ధతిలో మనం కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే దాన్ని కూడా మనం ఖచ్చితంగా నిర్మూలించవచ్చు. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఇలా భారత్ టీవీలో లైవ్ వస్తుంది, అమ్మ భారత్ టీవీలో. అవునండి, అవును డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో మాట్లాడండి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. యాక్చువల్ గా ఇప్పుడు ఈ హెర్బల్ మెడిసిన్ అంటున్నారు కదా, ఈ మెడిసిన్ వాడిన వల్ల ఇది వన్ కైండ్ ఆఫ్ కషాయాల టైప్ లో ఉంటుంది. అవునండి. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. అవునండి, ఇది వన్ కైండ్ ఆఫ్ కషాయాల టైప్ లో ఉంటున్నారు. అవునండి. అవునండి, ఇది ఆయుర్వేద ట్రీట్మెంట్ అండి. కషాయాలు అంటే ఆల్రెడీ మేము వాడుతున్నాము, కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఓకే అండి. ఎప్పుడైనా మనం గమనించుకుంటేనండి, ఈ హెర్బల్ మెడిసిన్స్ అనేవి కేవలం మూలికల ద్వారా మాత్రమే. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ మెడిసిన్స్ చూసుకుంటే కనుక హెర్బల్ మెడిసిన్స్ అనేవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఉండవండి. చాలా మంది డౌట్స్ కూడా ఏమైనా పత్యం చేయాల్సి వస్తుందా? యాక్చువల్గా మన మెడిసిన్స్ చూసుకుంటే కనుక ఎటువంటి పథ్యం అనేది అవసరం లేదండి. మనం ఒకవేళ చాలామంది మనల్ని రివర్స్లో అడుగుతూ ఉంటారు, మేడం నిజంగా పథ్యం ఉంటే చెప్పండి, మేము చేస్తాము, మా వ్యాధి ఇంకా తొందరగా నిర్మూలన అవ్వాలి అని చెప్తూ ఉంటారు. అలాంటి పేషెంట్స్లో ఒక దీర్ఘకాలికమైంది అయితే కనుక మీ వ్యాధికి ఏదైతే పడట్లేదో అని మీకు అనిపిస్తుందో దాన్ని మాత్రం నిర్మూలించుకుంటే సరిపోతుంది. మందులకు అనేది ఎటువంటి పథ్యము ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. ఎందుకంటే అది ప్యూర్ మన ఆర్గానిక్ ఫామ్లోనే తయారు చేస్తాము. ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మీరు అనుకున్నట్టుగా ఒక మూలిక షాప్కి వెళ్ళి మూలిక తీసుకొచ్చి తయారు చేసి ఇచ్చే మందులు మాత్రం కాదండి. మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఈ హెర్బల్ మెడిసిన్స్లో వాడే మూలికలని నెంబర్ 1 క్వాలిటీతో ఈ నక్షత్రంలో ఈ తిథిలో ఇలా కలెక్ట్ చేయాలి అని చెప్పి డాక్టర్స్ పర్యవేక్షణలో తయారు చేసి జిఎంపి సర్టిఫైడ్ మెడిసిన్స్ మాత్రమే మనం అందిస్తున్నాం పేషెంట్స్కి. దీనివల్ల ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ స్పెషల్ డాక్టర్స్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్.